శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో 2026వ సంవత్సరంలో ఆగస్టు నెలలో రాబోతున్న సంపూర్ణ సూర్యగ్రహణము ఎప్పుడు ఏ రోజున రాబోతోంది, గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలేమిటి, ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా, ఏ ఏ ప్రాంతాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది, సూతకాలం వర్తిస్తుందా లేదా, అలాగే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గ్రహణ నియమాలని పాటించాలా లేదా, ఇలాంటి మరెన్నో విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఖగోళ శాస్త్ర ప్రకారం ప్రతి సంవత్సరం కూడా 2 సూర్యగ్రహణాలు అలాగే 2 చంద్రగ్రహణాలు అయితే ఏర్పడతాయండి. అదేవిధంగా ఈ 2026వ సంవత్సరంలో కూడా 2 సూర్యగ్రహణాలు అలాగే 2 చంద్రగ్రహణాలు అయితే ఏర్పడనున్నాయి. ఇప్పటికే మనకి 2026వ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం, మొదటి చంద్రగ్రహణం అయితే రావడం జరిగిందండి. సూర్యగ్రహణాలు ఎప్పుడైనా సరే అమావాస్య రోజున, చంద్రగ్రహణాలు పౌర్ణమి రోజున ఏర్పడతాయి. కాబట్టి మొదటి సూర్యగ్రహణం మనకి 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి 17వ తేదీనైతే రావడం జరిగిందండి. కాబట్టి రెండవ సూర్యగ్రహణము మనకి 2026వ సంవత్సరంలో ఆగస్టు నెలలో అయితే రాబోతుందండి. అది ఎప్పుడు ఏ తేదీని రాబోతుంది, అసలు సూర్యగ్రహణం అంటే ఏమిటి, అది ఎందుకు ఎలా ఏర్పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాము. భూమికి సూర్యుడికి మధ్యగా చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. దీనివల్ల భూమిపై కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా గాని పాక్షికంగా గాని కనిపించకుండా పోతాడు. దీనినే సూర్యగ్రహణము అని అంటారు. ఈ సూర్యగ్రహణం 3 రకాలుగా ఉండవచ్చండి. సంపూర్ణ సూర్యగ్రహణం అవ్వచ్చు, ఒక్కొక్కసారి పాక్షికంగా అవ్వచ్చు, ఒక్కొక్కసారి కంకణాకార సూర్యగ్రహణంగా కూడా ఈ సూర్యగ్రహణం అనేది ఏర్పడవచ్చు. 2026వ సంవత్సరంలో రాబోతున్న రెండవ సూర్యగ్రహణము స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం ఆషాఢ బహుళ అమావాస్య రోజునైతే ఈ సూర్యగ్రహణం అయితే రాబోతుందండి. అంటే ఆగస్టు 12వ తేదీ బుధవారం రోజునైతే ఈ సూర్యగ్రహణం అయితే రాబోతుంది. ఈ సూర్యగ్రహణాన్ని కంకణాకార సూర్యగ్రహణంగా పరిగణిస్తున్నారండి. ఇది సంపూర్ణ సూర్యగ్రహణము. అయితే ఈ గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు మన భారత కాలమాన ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఆగస్టు 12వ తేదీ బుధవారం రోజున రాత్రి 9:04 ప్రారంభమై ఆగస్టు 13వ తేదీ గురువారం తెల్లవారుజామున 4:25 వరకు ఈ గ్రహణం అయితే కొనసాగుతోంది. అయితే ఈ సూర్యగ్రహణ ప్రధాన దశ 6:23. అందువల్ల ఈ గ్రహణాన్ని సుదీర్ఘకాల సూర్యగ్రహణంగా పరిగణించారండి. ఇది ఆకాశంలో సూర్యుని చుట్టూ మండుతున్న వలయంలో ఈ గ్రహణం అయితే కనిపిస్తుంది. అందుకని ఈ గ్రహణాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ గా పరిగణిస్తున్నారు. అయితే ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా అంటే ఈ గ్రహణము మనకి రాత్రి సమయంలో సంభవించడం వల్ల ఈ సూర్యగ్రహణం భారతదేశంలో అయితే కనిపించదండి. కాబట్టి భారతదేశంలో నివసించే ప్రజలు ఎటువంటి గ్రహణ నియమాలను పాటించవలసిన అవసరం లేదు. సూతకాలం అయితే వర్తించదండి. ఈ రెండవ సూర్యగ్రహణం కనిపించే ప్రదేశాలు యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా, పసిఫిక్ మహాసముద్రం మరియు అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ ప్రాంతాల్లో ఈ గ్రహణం అయితే కనిపిస్తుంది. గ్రీన్లాండ్, ఐర్లాండ్, స్పెయిన్, కెనడాలలో ఈ గ్రహణం అయితే సంపూర్ణంగా కనిపిస్తుందండి. అలాగే నార్వే, స్వీడన్, పోలాండ్ మరియు ఇటలీ, లండన్, బెల్జియం, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ లో మాత్రము ఈ గ్రహణం పాక్షికంగా అయితే కనిపిస్తుంది. ఈ ప్రాంతాల్లో ఎవరైనా మన భారతీయులు నివసిస్తున్నట్లయితే వారు తప్పనిసరిగా గ్రహణ నియమాలు పాటించాలి. గర్భిణీ స్త్రీలు తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. ముఖ్యంగా భారతదేశంలో నివసించే గర్భిణీ స్త్రీలు గ్రహణ నియమాలు పాటించాలా లేదంటే ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి గ్రహణ నియమాలని పాటించవలసిన అవసరం లేదండి. కాకపోతే ఆ గ్రహణ సమయంలో ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉంటే సరిపోతుంది. కానీ మనకి ఈసారి గ్రహణం రాత్రి సమయంలో వస్తుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి. గ్రహణ నియమాలని పాటించవలసిన అవసరం అయితే లేదు. కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు అయితే తీసుకోండి, సరిపోతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియో 2026వ సంవత్సరంలో రాబోతున్న రెండవ సూర్యగ్రహణం గురించి పూర్తి విషయాలను అయితే తెలుసుకున్నాం కదండి. ఇంక ఈ వీడియో మీద మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా నా కామెంట్ బాక్స్ లో అయితే పోస్ట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. రానున్న కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.